హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై షో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు ఏంటంటే వార్త అండి. సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రాసెస్, పీఆర్సీ ఫిక్సేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వచ్చేది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మరి 12వ పీఆర్సీని అమలు చేయడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందామా? ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా ఉద్యోగులకు సంబంధించిన 2023 జూలై నాటికి డిఏ ఎంత ఉంటే అంత మొత్తాన్ని బేసిక్లో మెర్జ్ చేసి ఫిట్మెంట్ను కలిపి 12వ పీఆర్సీ బేసిక్ పేను ఫిక్స్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా బేసిక్ను ఫిక్స్ చేసిన తర్వాత కొత్త బేసిక్ పేను ఆధారంగా చేసుకుని హెచ్ఆర్ఏని పెంచడం జరుగుతుంది. అంతేకాకుండా పీరియాడిక్ ఇంక్రిమెంట్ మరియు ఏఏఎస్ కూడా కొత్త బేసిక్ పే ఆధారంగానే పెంచడం జరుగుతుంది. ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్టయితే 2023 జూలై నాటికి ఉండే డిఆర్ను ప్రస్తుతం బేసిక్లో మెర్జ్ చేస్తే ఫిట్మెంట్ను కలిపి కొత్త పెన్షన్ బేసిక్గా అయితే నిర్ణయిస్తారు. ఇంకా ఎవరికైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుందో వారికి కొత్త బేసిక్ పే ఆధారంగా ఏక్యూపీ అనేది రావడం జరుగుతుంది. సో మొత్తానికి మనం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి అందరికీ కూడా ఈ 12వ పీఆర్సీ వల్ల భారీగా అయితే లాభాలు చేకూరనున్నాయండి. అంటే వారి యొక్క బేసిక్ అయితే భారీగా పెరగనుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.